దోసకాయ ముక్కల రోటి పచ్చడి ఎప్పటిలా కాకుండా ఒక్కసారి ఇలా చేయండి, కమ్మగా కడుపు నిండా తినేస్తారు. చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని పావు స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్ర, మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దోసకాయని చెక్కేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒక 40% ఉడికించండి. దోసకాయ ముక్కలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, పసుపు వేసుకొని బాగా కలుపుకొని రోట్లోకి వేసుకొని నూరుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని నేనైతే ఇక్కడ రోట్లో నూరుతున్నానండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం లైట్గా బరకగా ఉండేలా చూసుకోండి. అలానే పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోండి. ఇప్పుడు కొంచెం నూరుకున్న తర్వాత ఇందులోకి సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలా నూరుకొని తీసేసాము. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ పచ్చళ్ళలోకి లైట్గా తాలింపు వేసుకోండి. ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పచ్చళ్ళలో కలుపుకోవడమే. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మామూలుగా ఉండదు. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయొచ్చు.